తిరుమలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో అలిపిరి దగ్గర భారీగా వాహనాల రద్దీ నెలకొంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. వారాంతాలు కావడంతో ఇవాళ ఉదయం నుంచే వాహనాల రద్దీ అత్యధికంగా ఉంది. మనము ఇప్పుడు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయిన దృశ్యాలను కూడా చూడొచ్చు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 12 లైన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి విఐపీస్కు, ఆ తర్వాత మిగిలిన 11లో 2 ద్విచక్ర వాహనాలకు, మిగిలిన 9 లైన్లలో బస్సులు ఇతర వాహనాలను అనుమతిస్తారు. ఒకసారి చూడొచ్చు, మనము 12 లైన్లలో కూడా భారీగా బారులు తీరిన వాహనాలను చూడొచ్చు. దాదాపుగా గరుడ కూడలి వరకు ఇదే తరహాలో వాహనాలు ఆగిపోయాయి. ఓవైపు ఆర్టీసీ బస్సులు, మరోవైపు సొంత వాహనాలలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి ఇదే తరహా రద్దీ కొనసాగుతోంది. మరోవైపు కనుమ రహదారిలో తిరుమలకు చేరుకునే 2వ కనుమ రహదారి మరమ్మతులు చేపట్టడంతో 0 మైలు నుంచి 9వ కిలోమీటర్ వరకు రహదారి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కనుమ రహదారుల్లో కూడా వాహనాలు నిదానంగా వెళ్తుండడంతో రహదారుల మరమ్మతుల నేపథ్యంలో వాహనాలను నియంత్రిస్తుండడంతో ఓవైపు కనుమ రహదారుల్లో కూడా వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఇప్పటికే తిరుమల శ్రీవారిని నిన్న దాదాపుగా 75,000 మంది దర్శించుకున్నారు. అదేవిధంగా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఇవాళ దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. మరోవైపు క్యూ లైన్లు కూడా భారీగా కంపార్ట్మెంట్ నిండిపోయి బయటికి రావడంతో నారాయణగిరి ఉద్యానవనాల్లోకి వరకు క్యూ లైన్ వ్యాపించి ఉంది. దాదాపు 20 గంటలకు పైబడి శ్రీవారిని దర్శించుకునేందుకు సమయం పడుతుందని చెప్పి టీటీడీ ప్రకటించింది. ఓవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ చేసిన తర్వాత మాత్రమే, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే భక్తులను వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాస్త తనిఖీకి ఆలస్యం అవుతుండడంతో వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఇదే తరహాలో మరో 2 గంటల పాటు ఈ రద్దీ కొనసాగేందుకు అవకాశం ఉంది. ఉదయాన్నే ఇతర రైళ్లు కావచ్చు, లేకపోతే ఇతర బస్సుల్లో కావచ్చు వచ్చే భక్తులు ఒకవైపు, మరోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉదయాన్నే బయలుదేరి వచ్చిన భక్తులు సొంత వాహనాలు మరోవైపు అధికంగా ఉండడంతో భక్తుల సంఖ్య రద్దీగా పెరిగిపోయింది. ఒకసారి చూడొచ్చు, మనం ఈ తరహాలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద లగేజ్ స్కానర్ల వద్ద కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఇదే తరహా రద్దీ మరో 2 గంటల పాటు కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే క్యూ లైన్లలో కూడా భారీగా భక్తులు చేరుకున్నారు. అదేవిధంగా కంపార్ట్మెంట్లన్నీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 పూర్తిగా నిండిపోయి నారాయణగిరి గార్డెన్స్ వరకు క్యూ లైన్లు వ్యాపించి ఉన్నాయి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి అలిపిరి కేంద్రం నుంచి.